బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారు. ఇక ఈ సంస్థకు కమిషనర్ గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ఉన్నారు. ఇప్పుడు ఆయనకు మరో కీలక బాధ్యతను అప్పగించే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లుగా తెలుస్తుంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా రంగనాథ్ ను నియమిస్తారని సమాచారం. కాగా ఇప్పటి వరకు ఈ బాధ్యతలను హెచ్ఎండిఏ కమిషనర్ నిర్వహిస్తున్నారు. ఇక హెచ్ఎండిఏలోని 7 జిల్లాల పరిధిలో చెరువుల పరిరక్షణ కూడా హైడ్రా కిందకు తేవడం ద్వారా ఆక్రమణలకు గురి కాకుండా చూడొచ్చు అనేది ప్రభుత్వం ఆలోచన. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారు. ఈ సంస్థకు కమిషనర్ గా ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ ఉన్నారు. ఇప్పుడు ఆయనకు మరో కీలక బాధ్యతను అప్పగించే యోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లుగా తెలుస్తుంది. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన లేక్స్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ గా రంగనాథ్ ను నియమిస్తారని సమాచారం. కాగా ఇప్పటి వరకు ఈ బాధ్యతలను హెచ్ఎండిఏ కమిషనర్ నిర్వహిస్తున్నారు. హెచ్ఎండిఏలోని 7 జిల్లాల పరిధిలో చెరువుల పరిరక్షణకు కూడా హైడ్రా కిందకు తేవడం ద్వారా ఆక్రమణలకు గురి కాకుండా చూడొచ్చు అనేది ప్రభుత్వం ఆలోచన.